ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో ప్రసారం అవుతున్న మా ప్రసంగాలు వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మిమ్మల్ని దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టాలని, వాక్యమనే ఉదక స్నానం చేత మిమ్మల్ని పవిత్రపరిచి పరలోక రాజ్యవాసులుగా చెయ్యాలని, ఈ లోక పాపము కానీ మాలిన్యాలు కానీ మీకు అంటుకోకుండా మీరు యథార్థత కలిగిన జీవితాన్ని జీవించడానికి ఈ ప్రసంగాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం ఏంటంటే, పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. దీని గురించి వాళ్ళని మీకు తెలియజేస్తాను, ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ ప్రభా, పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరిని తండ్రి వివరిస్తుండగా చాలా మంది తండ్రి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు తండ్రి. నేను మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ ప్రసంగం ద్వారా మా ప్రియులు తెలుసుకొని ఈ లోకస్తులు మాట్లాడినట్టు మాట్లాడకుండా నీకిష్టమైన మాటలు మేము ఎల్లప్పుడూ మాట్లాడేలా చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం, పెదవుల వలన దోషము. ఇక్కడ మాట్లాడుతున్నాడండి, పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి అని మాట్లాడుతున్నాడు. అంటే నీ నోటి మాట గనక సరిగా లేకపోయినట్లయితే, మన మాటలు పెదాలు లేకపోతే మనం మాట్లాడలేం. మనం మాట్లాడుతున్నాడు, పెదాలు ఎన్నిసార్లు కలుస్తాయి మీరు ఒకసారి చూడండి. అలాగే నాలుక, పెదాలు ఇవన్నీ కూడా మాట్లాడటానికి సాధనాలు అయి ఉన్నాయి మనకి. కనుక నాలుక, అదేవిధంగా పెదవులు కూడా మనం పలికినప్పుడు కానీ కొన్ని మాటలు పలికినప్పుడు మన పెదాలు ముడుచుకుని తెచ్చుకుంటూ ఉంటాయి, గమనించండి మీరు. కనుక మనం మాట్లాడుతున్నప్పుడు మన పెదాల నుండి వచ్చే మాటలు దోషాలు మనకి ఉరిని తెచ్చి పెడతాయని మాట్లాడుతున్నాడు. అది ఎలాగో ఏంటో చూద్దాం. అందుకే ఇంకొక చోట జ్ఞానేని సులోమని ఆయన మాట్లాడుతుంటే, కళ్ళలాడు నాలుక, కపటపు పెదాలంటే దేవునికి ఇష్టం ఉండదు. కళ్ళలాడు నాలుక అంటే ఏది పడితే అది మాట్లాడేయటం, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేయటం, ఎవరిని పడితే ఎవరిని దూషించేయటం. మనకు నోరు ఉంది కదా, వాక్చాతుర్యం ఉంది కదా అని చెప్పేసి మనం ఏది పడితే అది మాట్లాడేస్తే అది మనకు కరెక్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ చాలా మంది అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ మాటల ద్వారా మోసం చేస్తున్నారు మనుషుల్ని. మనిషి మోసపోతున్నాడంటే దానికి కారణం ఏంటంటే మాట. అంటే మనం సరైన రీతిలో మాట్లాడకపోతే మనం మాట్లాడే మోసపు మాటల వలన అవతల వాడు మోసపోతూ ఉంటాడు, అవతల వాడు జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడు. అది కేవలం మాట వల్ల. అందుకే దేవుడు చెప్తున్నాడండి, పెదవుల వల్ల వచ్చే దోషము అపాయకరమైన ఉరి. నువ్వు మాట్లాడిన మాట హృదయం నుంచి రావాలి. నువ్వు మాట్లాడిన మాట ఎదుటివాడికి మేలు చేయాలి, ఎదుటివాడికి క్షేమాన్ని తెచ్చిపెట్టాలి. ఈవేళ చాలా మంది అబద్ధాన్ని నిజమని చెప్పి మాట్లాడుతున్నారండి. ఈవేళ చాలా మంది అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నారు. అబద్ధాన్ని నిజమని ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న మాటలను బట్టి అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నారు. ఈవేళ క్రైస్తవ్యంలో అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారండి. ఈవేళ ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరైతే ఏమైతే బోధిస్తున్నారో అదే నిజమని చెప్పి అనుకుంటున్నారండి వాళ్ళు. కానీ వీడు నాశనంలోకి వెళ్ళిపోయి వీడు ఊరిలోకి వెళ్ళిపోయి వాళ్ళను కూడా ఊరిలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాడండి. ఎందుకంటే నీ మాట నమ్మటం వల్ల.
ఎందుకంటే నువ్వు ఒక మోసగాడు. నువ్వు ఇవాళ చాలా మంది వ్యాపారస్తులు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం. అలాగనే అనేక మంది రాజకీయ నాయకులు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ నోటికి అదుపు ఆజ్ఞ ఉండదు. నీకు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. నిజాన్ని అబద్ధంగా మాట్లాడుతుంటారు, అబద్ధాన్ని నిజంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ వెరిబాగుల ప్రజలు ఏం చేస్తుంటే తమ నాయకుడు ఏం చెప్తే అదే నిజం నమ్ముతారు తప్ప ఇందులో మంచి అంతా చెడ్డ అంత అని చెప్పి ఆలోచించరండి. అటువంటి జ్ఞానము మనకు లేదండి. ఇక్కడ ఇవాళ ఉగ్రవాదులు చూడండి, వాళ్ళ మాటల ద్వారా మనుషుల్ని అనేక మందిని ఉరివైపు నడిపిస్తూ ఉన్నారండి. వాళ్ళు ఆత్మాహుతి దాడులు, ఇలాగ నువ్వు చనిపోతే దేవుడు సంతోషిస్తాడు, నిన్ను గొప్పగా పరలోకంలో నువ్వు గొప్పగా ఉంటావు అని చెప్తున్నారు. అది నిజమని నమ్మేసి ఈవేళ మానవ బాంబులు పెట్టుకున్న వాళ్ళు ఏదో వాళ్ళ మతానికి ఏదో చేస్తున్నామని చెప్పి అనుకుని వాళ్ళు అనేక మంది ప్రాణార్పణ చేసుకుంటూ ఉన్నారండి. మరికొంతమంది నాయకులు రాష్ట్రాల కోసం, దేశాల కోసం బలిదానం అని చెప్పి గొప్ప పేరు పెట్టేస్తారండి. వాళ్ళు ఈ ప్రసంగాలు చేసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కూడా బలిదానం చేసుకోరండి. అమాయకులైన గొర్రెలు ఏం చేస్తుంటారంటే ఈ నాయకుల మాటలను నమ్మేసి పిచ్చిగా పార్టీ మీద ప్రేమ పెంచేసుకుని వాళ్ళు ఏం చెప్తే దాని కింద చేసుకుని ఇవాళ బలియాగం పేరు చెప్పి ఇవాళ చచ్చిపోతున్నాడు. వాళ్ళు దానికి ప్రాణత్యాగం బలియాగం అని పేరండి. నిజంగా ప్రాణత్యాగం బలియాగం అంటే దేశ సైనికుడు వాళ్ళు చేసేది ప్రాణత్యాగం బలియాగం అండి. మన కొరకు నిజంగా చెప్పుకోండి, వాళ్ళు చేస్తున్నారు బలియాగం, వాళ్ళదే ప్రాణత్యాగం అండి. వాళ్ళ భార్యల్ని బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టేసి మనం అందరం కూడా భార్య బిడ్డలతో కుటుంబాలతో సంతోషంగా ఉంటే వాళ్ళ బాడుల్లో పడి చల్లోను వేడిలోను పడి కొట్టుకుంటూ అక్కడ ఈ ఉగ్రవాదులు చేసే పనులకి వాళ్ళ చచ్చిపోతున్నారు. అది నిజమైన త్యాగం అంటే. ఒక రాజకీయ నాయకుడు రెచ్చగొట్టేసి ప్రజలను రెచ్చగొట్టేస్తుంటే ఈ ప్రజలు రెచ్చిపోయి చచ్చిపోతుంటుంటే అది ఆత్మ బలిదానము ఏంటి గొప్ప త్యాగం కింద వాళ్ళు వర్ణిస్తూ ఉన్నారండి. వాళ్ళు నీచెప్పు రాజకీయ నాయకుల మాటలు వెనకండి. దయచేసి ఎవ్వరూ కూడా సరైన వారు కాదండి. వాళ్ళ అబద్ధాలను మూటగట్టుకు తిరుగుతుంటారండి. వాళ్ళు ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తుంటారండి. వాళ్ళ గొప్ప సుఖాల కొరకు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారండి. వాళ్ళు దయచేసి మీరు అటువంటి వాళ్ళని నమ్మకండి. మీరు ఆలోచన చేయండి, వాడు మాట్లాడే మాట నిజమా కాదని. ఎవరైనా సరే నిజమా కాదా, నిజమైతే నమ్మండి, అబద్ధం అయితే మానేయండి, కానీ గుడ్డిగా నమ్మకండి. దయచేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈవేళ నీవు కూడా నీ పెదవుల నుంచి వచ్చే మాట వల్ల నీకు దోషము లేకుండా చూడు. అది గనక దోషమైందంటే నీకు నువ్వే ఉరివి తెచ్చుకుంటావు. నువ్వే కాదు, నీ కుటుంబానికి కూడా నువ్వు ఉరిని తెస్తావు అని చెప్పి దేవ గ్రంథం తెలియజేస్తుంది. అదేంటో నేను మీకు తెలియజేస్తున్నాను చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము ఒకడి పెదవుల నుంచి వచ్చిన దోషము తన కుటుంబాన్ని, వారి యొక్క కుటుంబాలని, పిల్లల్ని ఎలాగైతే నాశనానికి నడిపించిందో, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు చేసిన తప్పు వల్ల పెదవుల వల్ల వచ్చే దోషం వాళ్ళ పిల్లల్ని, వాళ్ళని ఎటువంటి ఉరికి తీసుకుని వాళ్ళని మీకు వివరిస్తాను చూడండి. ఈవేళ ఎవడైనా సరికి పెదవుల నుంచి దోషము తప్పుగా మాట్లాడినట్లయితే వాళ్ళ కుటుంబాలు కూడా ఇదే దుస్థితికి వస్తాయని ఖచ్చితంగా మీరు చూడండి. వాళ్ళ తెలియజేస్తాను చూడండి. వాళ్ళ దర్యావేష్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశారంటే తన సంస్థానం అంతటి మీద కూడా 120 మంది అధిపతులను పెట్టుకున్నాడండి. ఎందుకంటే రాజ్య పాలన చెయ్యాలి అంటే, మొత్తం అన్ని చోట్లకి వెళ్ళి చూచుకోవాలంటే ఈ రాజుకి కుదరదు గనక దర్యావేషు అనే రాజు ఏం చేశాడంటే తన సంస్థానంలో 120 మంది అధిపతులను పెట్టుకున్నాడండి. పెట్టుకుని ఈ 120 మంది అధిపతుల మీద మరలా 3 అధిపతులుగా ఎంచుకున్నాడండి. అతను ముగ్గురిని ప్రధానులుగా నియమించుకున్నాడు. వాళ్ళు అంటే 3 ప్రధానులు ఉన్నారు, వాళ్ళ కింద 120 మంది ఉన్నారు. ఈ 120 మంది 120 సంస్థానాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ లెక్కలు, జమాలు అన్ని, అక్కడ విధానాలు అన్నీ కూడా ఈ 3కి చెప్పాలి. ఈ 3లో మరలా ప్రముఖుడు ఎవరంటే దానియేలు. ఈవేళ దానియేలు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 3లోనూ కూడా అంటే 120 మంది మీద 3 ప్రధానులు పెట్టాడు దర్యావేష్ రాజు. ఆ 3లో కూడా ప్రధానుడు ఎవరంటే దానియేలు అండి. గమనించండి, ఈ దానియేలు ఎటువంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడండి, అబద్ధం ఆడినటువంటి వాడండి, సత్యం మాత్రమే పలికేవాడు, లంచము తీసుకున్నటువంటి వాడండి, తన నోటిని కాచుకునేవాడండి.
అందరికీ మేలు చేసేటటువంటి వాడండి అతను. అన్యాయాన్ని సహించినటువంటి వాడండి అతను. దోపిడీ కానీ, అన్యాయం కానీ, దొంగతనం కానీ, నరహత్య కానీ, వ్యభిచారం కానీ ఇవేమి కూడా దరిదాపుల్లోకి రానివ్వకుండా రాజు అందరి మీద ప్రధానిగా అతన్ని పెట్టాడు గనక ఇటువంటి ఏదైనా వస్తే అతను ఊరుకునేవాడు కాదండి. తత్ఫలితంగా ఒక లంచం తీసుకోవటం కానీ లేదంటే దోచుకోవటం కానీ అవకాశం లేకుండా పోయిందండి. ఇప్పుడు ఈ 120 మందికి ఈ ముగ్గురులో ఇంకొక ఇద్దరికి దానియేలు తినడు, ఎదుటివాడిని తిన్నవాడు, వాడు బాగుండడు, ఎదుటివాడిని బాగుపడినవాడు అని చెప్పేసి అతను యథార్థవంతంగా జీవిస్తున్నందుకు, నీతి న్యాయం అనుసరించి జీవిస్తున్నందుకు అతన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని అతని మీద కుట్ర పన్నుతున్నారండి వీళ్ళంతా. 120 మంది ఈ ప్రధానుల్లో ఇద్దరు కూడా. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు దానియేలు ఎప్పుడైనా తప్పుకు దొరుకుతాడా, అవినీతికి దొరుకుతాడా, తన మాటలో ఏమన్నా లోపం ఉంటుందా, పొరపాటుగా ఎవరినైనా తిడతాడా, అతని దగ్గర ఎటువంటి చెడు అతని దగ్గర లేదండి. దానియేలుకి యథార్థవంతుడండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ముమ్మారు దేవునికి ప్రార్థన చేసేటటువంటి వాడు అతను. ఈవేళ క్రైస్తవుడిగా పిలువబడే నీవు కూడా ఈ దానియేలు ముమ్మారు ప్రార్థన చేసి యథార్థవంతుడిగా ఎలాగైతే ఉన్నాడో, అవినీతిని సహించేవాడు కాదు, అబద్ధాన్ని సహించేవాడు కాదండి, లంచాన్ని సహించేవాడు కాదండి, ఒకరిది ఏది కూడా ఆశించేవాడు కాదండి, తన బాధ్యతను పరిపూర్తిగా నిర్వర్తించి సంపూర్ణంగా ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తున్నటువంటి వాడండి, దేవునికి ఇష్టడుగా పిలువబడినటువంటి వాడండి అతనండి. ఇటు సేవ విషయంలో కానీ, తన ప్రవర్తన విషయంలో కానీ, ప్రజలకు సేవ చేసే విషయంలో కానీ ఇటువంటి వాడు నాయకుడు కావాలండి. ఈ దానియేలు ఆ సంస్థానం మీద అంతటి మీద కూడా ప్రధానుడు ఎలాగైతే ఉన్నాడో, ఎలాగైతే పరిపాలన చేశాడో అటువంటి వాడై ఉండాలండి. ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట, సాయంకాలం మాట, ఎక్కడొక మాట, అక్కడొక మాట, నిజాన్ని అబద్ధం నిజంగా మాట్లాడితే మోసపూరితమైన నాయకుల మధ్య మనం జీవిస్తున్నామండి. ఏ ఒక్కడో కూడా తన నాలుకను సరి చేసుకునేవాడు కాదండి. ప్రతి ఒక్కడో మోసగాడండి, ప్రతి ఒక్కడో అబద్ధికుడు అండి, ప్రతి ఒక్కడో కూడా నీతిని తప్పి జీవించిన వాడు కానీ నీతి ప్రకారంగా జీవించిన వాడు లేరండి మనకి ఇక్కడ. మీరు గమనించండి, ఇక్కడ స్వార్థపరులండి వేళ, కులం కొరకు, జాతి కొరకు, దాని కొరకు ప్రాకులాడేవారు నాయకులండి వేళ. అటువంటి వాడు అసలు నాయకుడే కాదండి. నాయకుడు అంటే ప్రజలందరినీ సమానంగా చూడాలి, ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాకూడదండి. నాయకుడు అంటే అందరినీ సమానంగా చూడాలండి, ఒక వర్గాన్ని కాదండి చూడటం అండి. లేదంటే పైన ఉన్న వాళ్ళు చూసి కింద ఉన్న వాళ్ళు వదిలిపెట్టేయడం కాదండి నాయకుడు అంటే. దానియేలు అందరి ఎడల కనికరం చూపించేవాడండి. తప్పు చేస్తే ఒప్పుకునేవాడు. ఆ 120 మంది తప్పు చేసిన ఒప్పుకునేవాడు కాదు, తన తోటి ప్రధానులుగా ఉన్న వాళ్ళు చేసినా కూడా ఒప్పుకునేవాడు కాదండి దానియేలు అండి. కనుక మంచివాడి మీద ఏం చేస్తారంటే కత్తులు నూరుతూ ఉంటారు మనుషులు. ఎందుకంటే మంచివాళ్ళు ఉండకూడదండి ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకం అంతా చెడుతో నిండిపోయింది కనుక ఆ చెడునే ప్రేమిస్తుంది లోకం అంతా కూడా. మంచివాళ్ళు లోకం ప్రేమిస్తుంది, మంచివాళ్ళు కూడా లోకం నమ్మదండి. మంచివాళ్ళు కూడా చెడ్డవాడిగా చిత్రీకరిస్తుంటారండి వేళ. అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో వేళ మనం ఉన్న వేళ మనం. అప్పుడు చూడండి ఏం జరిగిందో చూద్దాం. చూడండి ఆ ముగ్గురు, రాజునకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవలసిన వారిని ఆజ్ఞించి 120 మంది కూడా రాజుగారికి నష్టం రాకుండా ఈ ముగ్గురికి లెక్క అప్పగించాలి. ఈ దానియేలు గురించి మాట్లాడతారు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. ఈవేళ స్వార్థకులకు కానీ, సంఘ పెద్దలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ దేవుడు చెప్తున్నాడు అతి శ్రేష్టమైన బుద్ధి ఉండాలండి. ఈవేళ ఇదే లోపించిందండి. ఇదే ఎక్కడ చూసినా లంచం, మోసం. ఈవేళ మనం చూసినట్లయితే ప్రతి ఓడు లంచం తీసుకోవడానికి ఇష్టపడేవాడండి. ప్రతి ఒక్కడు మోసం చేసేవాడండి. వాడు ఎదుటివాడిని మోసం చేసేవాడు, మోసం చేసి బ్రతుకుతున్నాడు వాడు, మోసం చేసి సంపాదిస్తున్నాడు వాడు. కానీ దానియేలు అయితే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోనూ ఖ్యాతి నొంది ఉండేను గనక రాజ్యం అంతటి మీద అతన్ని నియమించవాలని రాజు ఉద్దేశించాడండి. ఇప్పుడు రాజ్యం అంతటి మీద రాజు తర్వాత ఎవరంటే దానియేలే పెట్టాలని చెప్పి రాజు ఉద్దేశించి మొత్తం రాజ్యం అంతటి మీద కూడా రాజుగారి తర్వాత దానియేలే ప్రముఖుడిగా ఉన్నాడండి. అందుక ప్రధానులు చూడండి, ఒకడు మంచిగా ఉంటే ఎంతమంది తిరుగుబాటు చేస్తారో చూడండి. ఒకడు యథార్థవంతుడిగా ఉంటే, న్యాయంగా జీవిస్తే ఈ ముష్కర లోకంలో ముష్కరులు ఏ విధంగా అతని మీద దండెత్తుతారో చూడండి. అందుకు ప్రధానులను, అధిపతులను,
రాజ్యపాల విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి నుండి తగిన హేతువు కనిపెట్టుచూ ఉండిని గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమని కూడా కనుగొనలేకపోయారండి వెళ్ళండి. అతనిలో ఎటువంటి లోపాన్ని కనుగొనలేకపోయారండి అతను. కానీ ఎప్పుడైనా దొరుకుతారని చూశారు కానీ అతను ఏమి కూడా చెడు చేసినటువంటి వాడు కాదండి. అందుకు ఆ మనుషులు అతను అబ్జర్వ్ చేసినప్పుడు అతడు దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ కూడా ఎవరికి లొంగడని చెప్పి అనుకుని వాళ్ళు ఏం చేశారంటే దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందునో అతనిలో ఏ లోపమో కనుగొనలేకపోయారు. కాబట్టి ఎంతమంది పోగయ్యారు చూడండి. ఒక మంచి వాడికి వ్యతిరేకంగా ఎంతమంది పోగయ్యారు చూడండి. ప్రధానులు, అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చారండి. ప్రధానులను, అధిపతులను, ఈ 120 మంది మిగిలిన ఇద్దరు కూడా రాజు దగ్గరికి సందడిగా వచ్చారండి. రాజుకు దర్యావేష్ చిరంజీవి అవునుగా అని చెప్పేసి ఇక్కడ గమనించండి. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి చూడు ఎంతమంది చూడు ఒక్కడి మీద మూకుమ్మడిగా ఎలా దాడి చేస్తున్నారు చూడండి. అందరూ కూడి రాజుకు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చేయనట్లు యోచన చేశారండి. ఆ శాసనం ఏంటంటే వీళ్ళందరూ కలిసిపోయి అంటే పైనుంచి కింద వరకు ఉన్న మొత్తం అందరూ కూడా కలిసిపోయండి ఒక చట్టం చేయాలని చెప్పి అన్నారు. ఆ చట్టం ఏంటంటే 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో పడవేయబడును. ఈ చట్టం చేస్తున్నాండి. ఎందుకంటే ఇది మాది పారసీకుల ఆచారం అని ఇంతకు ముందు కూడా ఇలా చేశారని వాడు ఆ రాజుకు తప్ప ఇంకెవ్వరికి కూడా మనవ చేయకూడదనే పార్షియస్ సంప్రదాయం ఉందండి. ఇంతకు ముందు జరిగిందండి అది రాజుల కాలంలో. కనుక ఇంతకు ముందు అది జరిగినది గనుక రాజా ఇప్పుడు నువ్వు దాన్ని విడిచిపెట్టేసావు గనక మరలా నీ ఖ్యాతిని చాటుకునే అవకాశం నీకు వచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ నీకే మనవ చేయాలి. ఏ దేవునికి మనవ చేయకూడదు, ఏ మానవుడికి మనవ చేయకూడదు. ఏదైనా ఉన్నట్టే నీకు మాత్రమే మనవ చేయాలని చెప్పేసి ఇంతకు ముందు పార్షియస్ మాది చట్టం ప్రకారంగా దీన్ని అమలు చేయొచ్చు అని చెప్పినప్పుడు రాజు కూడా అందరి మాట విని రాజు కూడా సమ్మతించి సంతకం చేసేసాడని రాజు. అంటే ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ మనుషుడికి ఏ మనవి చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేసినా మనవి చేసినా ఎవరికి చేయాలంటే దర్యావేషుకు మాత్రమే చేయాలి. ఆ 120 సంస్థానాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఏ దేవుణ్ణి కూడా ఆరాధించకూడదు, ఏ దేవునికి మనవ చేయకూడదు, ఏ దేవునికి మోకరిల్లకూడదండి. శాసనం చేసేసాడండి రాజు. వీళ్ళందరి ఒత్తిడి మీద శాసనం చేశాడు. కానీ దాని వెనక ఉన్న కుట్రను రాజు గమనించలేకపోయాడండి. ఇదంతా కేవలం దానియేలు గురించి చేస్తున్నారన్న సంగతి రాజు ఎరగలేదండి. చట్టం చేసేస్తారు. 120 సంస్థానాలకి వెళ్ళిపోయిందని చాటింపు ఏం చేశారండి. కనుక ఇది ఈ రోజును మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరూ కూడా రాజుకు తప్ప దేవునికి కానీ మానవునికి కానీ మొరపెట్టకూడదు, మనవ చేయకూడదు అని చేస్తారు. ఇది దానియేలు విన్నాడు. అయినా కానీ దానియేలు ఏ మాత్రము కూడా లెక్క చేయలేదండి. జీవము గల దేవునికి తప్ప నేను ఏ ఒక్కరికి మనవ చేయను, ఏ ఒక్కరికి ప్రార్థన చేయను, ఏ ఒక్కరిని కూడా నేను స్తుతించను. నా జీవము గల దేవుడని యెహోవాను మాత్రమే నేను స్తుతిస్తాను. ఆ దేవుని స్తుతించడానికి ముమ్మారిని నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి అతను యథావిధిగా ప్రార్థన మామూలుగానే చేసేసుకుంటాడండి. అతను వాళ్ళకి తెలుసండి దేవుని విషయంలో తప్ప దానియేలు ఏ విషయంలో కూడా లొంగడని చెప్పే సంగతి వాళ్ళకి తెలుసండి. గమనించండి ఇక్కడ. అయితే దావీదు యథావిధిగా ప్రార్థన చేసేసుకుంటున్నాడు. అయితే వీళ్ళందరూ వెళ్ళి చూచారు. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా, మనం చేసిన శాసనం ఏంటి? ఇది మన రాజ్యంలోనే అమలవటం లేదు. మరి ముఖ్యంగా ఈ రాజ్యం అంతటి మీద ఎవరినైతే నువ్వు ప్రధానిగా నియమించావో, నీ తర్వాత ఎవరికైతే స్థానం ఇచ్చావో ఆయన ఇది అమలు చేయట్లేదు, ఇంకా ప్రజలు ఏం అమలు చేస్తారని చెప్పినప్పుడు రాజు ఒక్కసారిగా అవాక్ అయిపోయాడండి. తనకి ఇష్టమైనటువంటి దానియేలును ఇప్పుడు సింహబోన్లో వెయ్యాలి ఇప్పుడు అని చెప్పి మాట్లాడుతూ ఇంకొక మాట మాట్లాడాడు. రాజా, ఒక్కసారి చట్టం చేసిన తర్వాత అది రాజు కానీ ఇంకెవరు కూడా మార్చడానికి కూడా వీల్లేదు, మాది పారసీక విధానం ప్రకారం చెప్పేసి బిగించేశారని చట్టానండి. రాజు ఏమీ చేయలేకపోయాడు.
తనకి ఇష్టమైనటువంటి దానియేలును సింహం బోన్లో వేసేయాలండి. ఆ సింహాలకి ఆహారం పెట్టకుండా వాటిని కొన్ని రోజులు పస్తు ఉంచి అప్పుడు దానియేలుని తీసుకెళ్లి సింహ బోన్లో వేసేసారండి. ఆ రాత్రంతా కూడా రాజు ఉపవాసం ఉండి చాలా బాధపడ్డాడండి. అతన్ని తప్పించడానికి ఎన్నో కృషి చేశాడు, కానీ ఏ విధంగానూ కూడా జరగలేదండి. రాజైనా కూడా ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలోకి వెళ్ళిపోయాడండి. ఆ రాత్రంతా చాలా భారంగా గడుతుంది రాజుకి. అయితే ఉదయం తెల్లవారుజామునే వెళ్ళిపోయాడండి, సింహాల బోన్ దగ్గరికి వెళ్ళిపోయాడండి. రాజు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడినని అడిగినప్పుడు రాజు చిరంజీవిగాక, నేను సేవిస్తున్న నా దేవుడు, ఏం మాట్లాడుతున్నాను, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా నా నోళ్లు మూయించాను రాజా. ఇప్పుడు నేను నీ దృష్టికి కూడా నేను నేరం చేసిన వాడిని కాదు కదన్నప్పుడు, కాదు దానియేలు అని చెప్పేసి అతను బయటికి తీసుకొచ్చి సంతోషించుకుని, ఈ చట్టం ఎవరి కొరకైతే చేస్తారో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏం జరిగిన చోటు చెప్పాను నేను. పెదవుల నుండి వచ్చే దోషము ఉరి అని చెప్పాను కదా మీకు. ఇందాక సామెతల గ్రంథంలో మీకు తెలియజేస్తాను నేను. సామెతలు 12:13 పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి అని చెప్పాను కదా. వీళ్ళు ఏ నీతిమంతుని ఇరికించాలని చూచారో, ఏ నీతిమంతుని చంపాలని చూచారో, అతని కొరకు ఏ చట్టమైతే చేశారో వాళ్ళకి ఏం జరిగిందో చూద్దాం. 24 వచనం 6:24 దానియేలు, రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నిందమోపిన మనుషులను, ఎంతమంది అయితే నిందమోపారో ఆ మనుషులను వారి తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోసిరి, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకముందే సింహములు పాలేరి, సింహముల వారి ఎముకలు సైతము పగలగొరికి పొడి చేసిన ఉందని చూసారా. నీ పెదవుల వలన వచ్చే దోషం వల్ల ఈ వీళ్ళ ప్రాణాలను ఊరికి అంకితం చేసుకున్నారండి. వీళ్ళు చనిపోవటమే కాకుండా ఎవరైతే దీంట్లో భాగం అయ్యారో వారి భార్యలు, వారి పిల్లలందరూ కూడా ఆ సింహాల బోన్లో మరణించవలసి వచ్చిందండి. ఈ వేళను యథార్థవంతుడిగా జీవించకపోతే, ఇటువంటి పెదవుల నుంచి దోషం కనుక నీకు వచ్చినట్లయితే అపాయకరమైన ఉరి నీకు సంభవిస్తుంది. కనుక నువ్వు ఇటువంటి వాడుగా ఉండకుండా యథార్థవంతుడిగా జీవించు, యేసుక్రీస్తుని పోలి జీవించు. ఆయన నోట ఏ కపటం లేదు. నీవు కూడా అలాగే జీవించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం విత్తింది మళ్ళీ తిరిగి మనకే వస్తుందని. అందుకే నువ్వు కీడు చేసావా కీడు కోసుకుంటావు, మంచి చేసావా మంచి కోసుకుంటావు. కనుక మంచిని విత్తి మంచిని కోసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఒక చక్కటి వర్తమానం ప్రభా. ఈ వర్తమానం అనేక మంది మార్పు చెంది తమ నాలుకను పెదవులను కాచుకుని తండ్రి అనేక మందికి మేలు చేసే మాటలు మేము పలకాలి, కానీ కీడు చేసే మాటలు పలకకుండా ఉండటానికి ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని అడుగుచు. నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యం కలిగి సేవ చేసేలా చేయమని, ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని పేరు వస్తున్న బలపరిచి దీవించి ఆశీర్వదించమని, నష్టం వచ్చినా మాట తప్పకుండా ఒక మాట ఇచ్చామంటే తండ్రి దానికి కట్టుబడి మేము జీవించాలి. కానీ ఇవాళ రేపు ఇంకొక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అలాగే తండ్రి నరం లేని వారికి ఎన్ని మాట్లాడిన మాట మా రాజకీయ నాయకులు భయంకరులు తండ్రి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే మాట్లాడేస్తుంటారు తండ్రి. ఇటువంటి వారికి నీవే బుద్ధి చెప్పి మంచి నాయకులు, మంచి అధికారులు, మంచి ప్రభుత్వాలు మాకు దయచేయమని, రాబోయే ఎలక్షన్లో మంచి నాయకులు మాకు దయచేయమని యేసుక్రీస్తుని అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331748. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.